అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. పోసాని కృష్ణమురళి వచ్చాడు, రేపు మాపు చచ్చిపోతానన్నట్టు, కొన ఊపిరితో ఉన్నట్టు మియో 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 అని మాట్లాడుతున్నాడు. నిజంగానే ఇతనిలో మంచి యాక్టర్ ఉన్నాడండి, చాలా మంచి యాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా మాట్లాడిన మాటలు ఇవి. కనీసంగా నేను ఎప్పుడైనా మాట్లాడాను సార్? ప్రతి అందరిని అడుగుతున్నాను నేను, ప్రతి అందరినీ, ఇంక్లూడింగ్ టీడీపీ కార్యకర్తలు కూడా. ఎప్పుడన్నా అగ్రెసివ్గా నేను చీప్గా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని తోలేనా? ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడే పవన్ కళ్యాణ్ని. నేను పవన్ కళ్యాణ్ తిట్లా. పవన్ కళ్యాణ్ తిడతాను నేను. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, నేను ఫస్ట్ నేనే కాకినాడలో షూటింగ్ చేస్తా. వెల్కమ్, పాలిటిక్స్కి ఎవరైనా రావచ్చు, జెన్యూన్గా ఉంది. పవన్ కళ్యాణ్ వెల్కమ్, నేను ఫస్ట్ వెల్కమ్ చెప్పాను. విన్నారు కదండి, పవన్ కళ్యాణ్ గారిని ఏమనలేదంట, అసలు ఎప్పుడు అగ్రెసివ్గానే మాట్లాడలేదట. ఇది ఇప్పుడు డిజిటల్ మీడియా యుగం కదా, సోషల్ మీడియా యుగం. మనం మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ అయిపోయి అలా ఉంటుంది కదా. అయినా ఇంత నిస్సిగ్గుగా ఎలాగ అబద్ధాలు చెప్పగలుగుతున్నారు అనేది ఒకటైతే, వీడి కళ్ళల్లో ప్రాణభయం క్లియర్ కనపడుతుందండి. ప్రాణభయం కనపడుతుంది, నన్ను ఎవరు చేసేస్తారేమో అని. పోసాని, నీ ప్రాణానికి కూటమి ప్రభుత్వం గ్యారంటీ అయ్యా. నీ ప్రాణాన్ని అయితే తీసేది నీ కుటుంబానికి నిన్ను దూరం చేసే మనుషులు కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు. కానీ నీకైతే బుద్ధి చెప్తారు. గడ్డి తినే బతుకుతున్న నీకు బుద్ధి చెప్పడంలో మాత్రం కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందయా, అది మాత్రం గ్యారంటీ. నాడు నేడే నేస్తుంటారు చూడండి, అలాగే వేద్దాం. ఇది నేడు, ఇప్పటిదాకా మాట్లాడింది. నాడు ఒకసారి చూద్దామండి. పవన్ కళ్యాణ్ గారిని నేను తిట్టలేదు, నేను ఎప్పుడైనా అగ్రెసివ్గా మాట్లాడానా అంటున్నాడు. ఒకసారి అది చూద్దాం. ఈ సైకో గారికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. ఒరే సైకో వెధవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది. గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను. రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొరక. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానంలో ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నాను. అందుకని లిమిట్ అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాడిని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పిల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి, నువ్వు చూడా. ఇదే ఏదో నాకు ఆ సినిమా చూసినట్టు అనిపిస్తుందండి. ఏ సినిమాది? అపరిచితుడు. ఇక్కడ ఈ మాటలు చూడండి. తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు ఆ ప్రోగ్రామ్ తో మళ్ళీ మా ముందుకు రాబోతున్నారు అంటూ వార్త వచ్చేసారు. ఎలా ఉండబోతోంది? ఎవరిని డింగ్ డాంగ్ చేయబోతున్నారు? ఎవరిని డింగ్ డాంగ్ చేయడానికి లేదు. మనం దాన్ని ఏం చెప్పదలుచుకున్నామంటే, ప్రజల్ని చైతన్యపరచదలుచుకున్నాం, ప్రభుత్వాల్ని హెచ్చరించదలుచుకున్నాం. తప్పులేదు, నువ్వు మంచి పని చేస్తున్నావు. ఊరికి నువ్వు వాకటం కాదు, ఎవడైనా కాదు. ఇప్పుడు ఏమంటున్నావు? ఎట్లా చెప్పాము? పవన్ కళ్యాణ్ ఇలా అన్నావు, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పావు. అప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ఏమీ చేయలేని వాడివి, చేతులు ఉడికిపోయినాయి. ఇప్పుడు నువ్వు సముచిత స్థానంలో ఉన్నావు, డిప్యూటీ ముఖ్యమంత్రివి, 2 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, పంచాయతీ శాఖ, అటవీ శాఖ. మరి ఏం చేస్తున్నావు? నువ్వే చెప్పు. అండ్ అప్పట్లో ఇంకొక మాట, ఇక్కడ 2 మార్పులు వచ్చాయండి. ఒకటే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు. అప్పుడు వీడు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. వెంటనే ఎంత మార్పు వచ్చేసింది చూసారా మాటల్లో. ఇప్పుడు నేను వినిపించిన మాటలు మీరు ఆల్రెడీ విన్నారు. ఈ సైకో గారికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. ఒరే సైకో వెధవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది. గుర్తు పెట్టుకో. ఎందుకు నాకు అర్థం కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి, చెయ్యి, ఆయన విమర్శించు. లేదా నువ్వు ఇంకా కోపం తట్టుకోలేకపోయావు, పోను మాట తిట్టావు ఒక అనుకుందాం. ఇంట్లో అపశుభం తెలియని ఆడపిల్లలు ఏం చేశారండి? లోకేష్ గారిని టార్గెట్ చేయాలంటే చేయొచ్చు, బ్రహ్మణి గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకండి? చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలంటే చేయొచ్చు, భువనేశ్వరమ్మని ఎందుకండి టార్గెట్ చేయాలి? ఎందుకు ఇళ్లల్లో మహిళల్ని ఎందుకు టార్గెట్ చేశారు వీళ్ళు? జగన్ రెడ్డి ఇంట్లో మహిళల్ని ఎప్పుడైనా ఎవరన్నా టార్గెట్ చేశారా? ఇది ఒక్కటే పాయింట్ అండి అది. ఇప్పుడు ఇలాంటి యదవను కూడా ఎంత హుందాగా మార్చిందో చూడండి కూటమి ప్రభుత్వం. ఎంత బాగా మాడుతున్నాడు ఇప్పుడు.
పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఇది పద్ధతి. ఇలాంటి ఎదవలకు కూడా పద్ధతి నేర్పించే పనిలో ఈరోజున కూటమి ప్రభుత్వం ఉందంటే నాకు ఎంతకన్నా నిదర్శనం కావాలా? నోటికి ఎలా వస్తే అలా మాట్లాడే శ్రీరెడ్డి ఈరోజు పవిత్రంగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని దండం పెడుతూ నేను ఎలాంటి జోలికి రాను, నేను ఒక ఆడపిల్లలా బతకాలనుకుంటున్నాను అంటుంది. అంటే వైసీపీ పార్టీలో ఉన్న సైకోన్లు కూడా కూటమి ప్రభుత్వం మారుస్తుంది, వాళ్ళ బుద్ధి కూడా మారుస్తుంది, వాళ్ళకు కూడా మంచి బ్రతుకునిస్తుంది. ఇప్పుడు నన్ను సెంట్రల్ జైల్లో వేసినప్పుడు నేను చూసాను అక్కడ, ఇది శిక్షాలయం కాదు శిక్షణాలయం అని ఉంటుంది. అంటే ఈ జైల్స్ అనే వ్యవస్థ పెట్టిందే అందుకు. ఎవరైనా తెలియక లేకపోతే ఆవేశంలో ఎవరైనా నేరం చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి నేర్చుకోవాలి, ఖచ్చితంగా మనిషి తను తాను మార్చుకోవాలనే శిక్షణ ఇస్తారని ఆ జైలు అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంకో మాట ఉందండి, వీడు కేసులు పెడుతున్నారని తెలిసాక ఇప్పుడు అంత పవిత్రంగా మాట్లాడాడు. నిన్నగాక మొన్న అప్పుడు కూడా వీడి మీద కేసు అవుతుందనే విషయం తెలియక వీడు ఎలా మాట్లాడాడు చూడండి. ఉంటుంది కదా సమ్ వీడియో చెప్ప ఎవరు ఏమి తిట్టారో చెప్తే ప్రజలు కూడా వింటారు. చూడండి ఇలా వీరు చెప్పారు, వీరు మన నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు గారు ఏం తిట్టారంటే చూడండి. నారా చంద్రబాబు గారు నా ఎలక్షన్ ముందు పోలీసులు కొడుతూ తరమండ్రా నా కొడుకుల్ని పోలీసుల్ని కార్యకర్తలు వెంటబడి కొట్టి. వీడికి ఇంకా బుద్ధి రాలేదు అంటానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు అటండి పోలీసుల్ని తరమండ్రా నా కొడుకులని పోలీసులు తిట్టారు అని చెప్పి వక్రీకరించి మాట్లాడుతున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు నిజం అనుకోండి, చెప్పండి, నిజం చెప్పండి. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు పోలీసులు తిట్టారని చెప్పు. కానీ తిట్టని చోట కూడా తరమండ్రా నా కొడుకులని పోలీసులను అన్నాడు ఆయనని ఇది క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుందా? ఇంకా నీకు ఇంకా బుద్ధి రాలేదు నీకు? ఇప్పుడు నీ చూస్తుంటే, నీ మాట చూస్తుంటే నోట్లో నుంచి గొంతులోంచి రావట్లే, ఎక్కడి నుంచో వస్తుంది. అది అయిపోయింది, నీలో ఉన్న గ్యాస్ అంతా తగ్గిపోయింది. ఇంకెందుకు అలాగా కొన ఊపిరితో అలా గింజుకున్నావు ఎందుకు నువ్వు? ఇంకా ఎవరిని మోసం చేయనగరా. అంగళ్ళు అనే గ్రామం చంద్రబాబు నాయుడు గారు ర్యాలీ వెళ్తూ ఉంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు గోండాలు వైసీపీ వాళ్ళు వైసీపీ జెండాలతో ఈయనకి అడ్డుపడి ఈయన మీద రాళ్ళు చెప్పులు ఇసురుతున్నారు. ఒక పక్క నుంచి ఇసురుతుంటే అది జగన్మోహన్ రెడ్డి అయితే పారిపోతాడు అక్కడి నుంచి, ఒక్క నిమిషం కూడా ఉండడు. అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేసో హెలికాప్టర్ ఎక్కేసో అక్కడి నుంచి ఎక్కడికో దూరంగా హైదరాబాద్ దాకా పారిపోతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడే నిలబడి నేను కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయానంటే ఆ వైసీపీ వాళ్ళందరూ కార్యకర్తల మీద దాడి చేస్తారు. టీడీపీ కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు ఎంతోమందిని చంపేస్తారు. కాబట్టి ఆ కార్యకర్తలకు అక్కడ అండగా ఉండాలి. నన్ను చంపినా పర్లేదు, నన్ను ఏం చేసినా పర్లేదని ఆయన ప్రాణానికి తెగించి అక్కడ నిలబడి ఎప్పుడైతే నాయకుడు ఉన్నాడనే ఆ నమ్మకం వచ్చిందో కార్యకర్త ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. ఎలాంటి అన్న తరమండి అదవాళ్ళు ఈ సైకోగాళ్ళందరినీ, ఈ వైసీపీ సైకోగాళ్ళందరినీ తరమండరానేమో ఆయన అంత ధైర్యంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయన నిలబడితే ఆ రోజున పోలీసులు కూడా వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉండి వైసీపీ వాళ్ళేమో మీద కుదిలేవారు, టీడీపీ వాళ్ళేమో వెనక తోసేవారు, లేకపోతే టీడీపీ వాళ్ళేమో అడ్డుకుని అరెస్ట్ చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు తెగించి నిలబడి చేసిన ఒక యుద్ధం అది. ఆ యుద్ధంలో ఆయన అంత అలా చేశారు కాబట్టే ఆయనకి అంత 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారు కూటమికి కట్టబెట్టారు జనం. దాన్ని ఎలా వక్రీకిస్తున్నారండి వీడు? ఇంకెవడున్నాడరా మీ మాటలు? చూడండి, ఆ ఎనర్జీ కమాండోలు సైతం మొత్తం అవి ఓపెన్ చేసి అవి పెట్టారు. ఎందుకంటే రాళ్ళు వచ్చేస్తున్నాయి ఆయన మీదకి రాళ్ళు వచ్చేస్తున్న ఆ సమయంలో కూడా ఆయన అంత ధైర్యంగా నిబ్బరంగా నిలబడి ఆ యుద్ధాన్ని ముందుకు నడిపించాడు ఆయన. అలాంటి మ్యాటర్ని తీసుకొచ్చి ఈ గడ్డి తినే ఎదవని తిడుతున్నాను అంటే అనుకోండి పర్లేదు, ఎందుకంటే అన్నీ సౌమ్యంగా చెప్పలేమండి. ఒక భావాన్ని బయటకు వ్యక్తీకరించేటప్పుడు దానికి సరైన మాట పడకపోతే మనం అనుకున్నది బయటికి వెళ్ళలేదనేసి ఆ అసంతృప్తి ఉండిపోద్ది మనసులో. ఈ గడ్డి తినే ఈ కుక్క ఏం చేసిందంటే బాబే తరమండ్రా యాదవులని పోలీసు వాళ్ళని తిట్టారు చంద్రబాబు నాయుడు గారు అని ఇప్పటికి ఇంకా ఆయన మీద విషం కక్కుతున్నాడు అలాంటి గడ్డి తినే యాదవులను క్షమించొచ్చండి? అలా విషం కక్కే యాదవులని క్షమించొచ్చా? ఒక పోలీసు కుర్రోడు పాపవాడు ఎంగు వాడు కన్నంతా పోయింది, కంట్లో పుచ్చాడు, వాడు కాలు విరిగిపోయింది, వాడు భుజం విరిగిపోయింది. ఎవరంది ఆ తిట్లు? ఎవరంది? ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమన్నా చేయగలిగావా? ఎరా టీవీ5? రే అదవా
ఆ రోజు ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు గాయాల పాలైతే 100 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు గడ్డి తినే ఎదవా. పెద్ద వయసు వాళ్ళని కూడా 60, 70, 80 సంవత్సరాలు ఉన్న పెద్ద వయసు తెలుగుదేశం కార్యకర్తలను కూడా నిర్దాక్షిణ్యంగా 45 నుంచి 60 రోజులు జైలుకి పంపించారా పనికి మళ్ళెదవా. ఏమైనా చేశారా అని అడుగుతున్నామేంట్రా? మేము ఏం చేయక్కర్లేదు ఆ సమయంలో. చిన్న మాట ఎవడన్నా మమ్మల్ని తిట్టినప్పుడు ఎరా తిట్టో అంటే చాలు కేసు, జైల్లో ఉండేవాళ్ళం మేము. వేళ వచ్చి నీతి కబుర్లు చెప్తున్నారా నువ్వు? ముఖ్యమంత్రి పోలీసులు నా కొడకలారు అనొచ్చా? ఏరా బిఆర్ నాయుడు ఇంత కూడా సిగ్గులేదా? ఓకే చూడు, బిఆర్ నాయుడు గారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన చైర్మన్. ఇప్పుడు గతంలో ఆయన TV5 చైర్మన్గా ఉన్నారు. ఓకే, చాలా విమర్శలు చేశారు ఆయన మీద, దేశద్రోహం కేసులు పెట్టారు, చాలా దారుణంగా వేధించారు. TV5ని ఎక్కడ కేబుల్ టీవీల్లో రానివ్వకుండా కేబుల్ ఆపరేటర్లందరినీ బెదిరించి TV5 అనే ఛానల్ కనపడనివ్వకుండా చేశారు. చాలా చిత్రహింసలు పెట్టారు ఆయన్ని. ఈరోజు ఆయన ఓ పవిత్రమైన స్థానంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని అరే ఒరే అని పిలవచ్చండి? అరే ఒరే అని పిలవచ్చా? ఆయనకి ఇప్పుడు ఆ పదవి వచ్చిందని చెప్పి ఇలాంటి అదోలు ఎంతోమంది ఏడుతున్నారు. ఆ ఏడుపే ఇది, ఆ ఏడుపులో భాగమే ఇది. ఉన్నాయి కదా ఇప్పుడు జగన్ గారిని బచ్చాగాడు, వాడు బచ్చాగాడు అని జన్మతో పుట్టుకొని వాడిని తరిగి కొట్టండి. చూడండి క్లియర్గా రాశా, వాడి కళ్ళల్లో సీసం పోయండి. ఎవర్రా నాగా చుట్లు ఈయనయ్యా? నేను బచ్చాగాండ్రా, నన్ను ఎవడు పట్టించుకోడు. కానీ ఆయన పెద్ద లీడర్, ఒక లీడర్ కార్యకర్తల దగ్గర ఆ మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు. బచ్చా జగన్మోహన్ రెడ్డి ఒక బచ్చా ఓకే అన్నారు. ఎప్పుడు అన్నారు? ఊరికే ఎవరిని ఒక మాట కూడా అండి ఆయన. ఆ బచ్చా అనే మాట కూడా ఆయన ఎందుకు అనాల్సి వచ్చిందంటే 1కి 10 సార్లు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ముసలాయన, ఈ ముసలోడు, ఈ వయసు అయిపోయింది, ఈ ముసలోడు అని కొన్ని వందల మీటింగ్లో మాట్లాడాడు జగన్ రెడ్డి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోపం వచ్చి నన్ను నా వయసు గురించి మాట్లాడుతున్నాడు, నా వయసు అంత లేదురా బచ్చా నీ అనుభవం మొత్తం అన్నాడు ఆయన. ఒక్క మాటతో ఆయన అప్పుడు దాకా 100 విమర్శలన్నింటినీ కూడా ఒక్క మాటతో కొట్టిపారేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఊరికే పడుకున్న సింహాన్ దగ్గరికి వెళ్ళి గెలికి తన్నించుకోకూడదండి. అర్థమైందా? ఏ సందర్భంలో అన్నాడు ఆయన? చాలాసార్లు అన్నాడు జగన్, నా వయస్సు గురించి మాట్లాడాడు. అవును, నా అనుభవం అంత లేదు నీ వయస్సు. ఎందుకన్నా ఊరికే అనలేదు కదా. ఆయన వయసు గురించి, ఇంకెంతకాలం ఉంటారని ఆయన ఆయుష్ గురించి ఎంత ఘోరంగా మాట్లాడేవారు రా బాబు నిజంగా. అప్పుడు అలా భరించి ఆయన గుండె తట్టుకుందంటే ఆ గుండె ఇంకా ఖచ్చితంగా 50-60 సంవత్సరాలు ఆడేస్తుంది అబ్బాయి. ఎందుకంటే ఆయన అనుభవించిన అవమానాలు మామూలు అవమానాలు కాదు, అలా తట్టుకుని నిలబడ్డాడు ఆయన. అలాంటి సందర్భంలో అవునరా నన్ను ముసలోడు అంటావు, నా అనుభవం అంత లేదురా నీ మొత్తం వయసు కలిపినా బచ్చా అన్నాడు ఆయన. అదేం తప్పు ఉందిరా పోసాని? దాన్ని ఇప్పుడు ఏదో తప్పని క్రియేట్ చేద్దామని ఇప్పుడు ఏం పీకుదామని నువ్వు, నాకు అర్థం కాదు. ఏం పీకుదామని వచ్చావు? అతన్ని విశేషం పోయండి కళ్ళల్లో, వాడు బొచ్చగాడు తరిగి కొట్టండి ఆ దున్నపోతుని అని కొట్టలేదా? ఆయన బచ్చా అని ఒకటే అన్నాడు రా. నువ్వు ఏకంగా దున్నపోతా అంటున్నావు, తరిమి కొట్టండి ఎదవని అంటున్నావు, ఇంకోటి సీసం పోయింది కళ్ళలో, ఇవన్నీ నీ మాటలు రా పోసాని. ఆయన అనలేదు ఎక్కడన్నా. ఆయన ఒకవేళ ఎక్కడనంటే వీడియో బయట పెట్టు. లక్కీగా బతికి బయటపడలేదా జగన్మోహన్ రెడ్డి? ఇవి తిట్లు, ఇవి ఎప్పుడైనా ప్రజలకి తెలియజెప్పావా? ఇలా తిడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రిని ఈ టీవీలో, ఏబిఎన్లో స్పష్టంగా ఎప్పుడైనా చెప్పారా? అంటే పోసాని ఒక్కడే కదా బచ్చా, ఇప్పుడు ఎప్పుడు చంపేస్తే కొంచెం తగ్గుద్ది. ఇంకా చూడండి అయ్యా, నరేంద్ర మోదీ పోసాని చంపాల్సి వస్తే క్రూర మృగాలను చంపుతారు. ఎందుకంటే వాటితో ప్రాణభయం ఉంటుంది, మనకి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఓ పుల్ను, సింహాన్నో, తోడేల్ని అలాంటి పెద్ద పెద్ద వాటిని చంపాలని చూస్తారు తప్ప ఒక కుక్కనో, లేకపోతే ఒక కోతునో, లేదా ఒక కుందేలునో, లేదా ఒక చీడ పురుగునో చంపాలి అన్నంత పగ ఎవరు పెట్టుకోర్రా. నువ్వు నేను ఇప్పుడు రెండోసారి చెప్పాను కదా, ఆ తరహా మనిషివి నువ్వు. అలాంటి నీ మీద మర్డర్ ప్లాన్ ఎవడు రా చేసేది? నిన్నెవడు చంపుతాడు? ఎవడికి కావాలి? నువ్వు బతుకుంటే ఎవడికి, నువ్వు పోతే ఎవడికి? నిన్నెవడో చంపాలని చూడు. కానీ నీలాంటి యదవులకి చట్టపరంగా బుద్ధి చెప్తే నీలాంటి వాడిని చూసి ఇంకో 10 మంది నీలా తయారవ్వకుండా ఉంటారు.
అది మాత్రం జరుగుతుంది. మోడీని, ఏ నరేంద్ర మోడీ నీకు పెళ్ళం లేదు, నాకు పెళ్ళం ఉంది. నీకు బిడ్డ లేరు, నాకు బిడ్డ ఉంది. నువ్వు రౌడీవి, కేడీవి. మోడీ కాదు రా, నువ్వు కేడి. ఇది ది గ్రేట్. బిడ్డలు లేరు, నాకు బిడ్డ ఉన్నాడు అనే మాట ఆయన అన్నాడు. కానీ నువ్వు కేడీవి, రౌడీవి అవన్నీ ఈడ అంటున్నాడు ఆయన. అది కూడా ఏ సందర్భంలో అన్నారంటే ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. కాకపోతే అది ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి అప్పుడు చూపించడం ఏదో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నేను చూపించట్లేదు. అక్కడ ఆయన ఏ సందర్భంలో అన్నాడు ఆ మాట అంటే, నరేంద్ర మోడీ గారు అన్నారట, లోకేష్ గారి తండ్రి లోకేష్ గారు. నరేంద్ర మోడీ గారు కూడా, నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు సమకాలీకులు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు. ఆయన ఉత్తర భారతదేశంలో ఉన్నారు, పైగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అవ్వగలిగారు. ఈయన రీజనల్ పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడ దాకా వెళ్ళే అవకాశం వచ్చి నేను వెళ్ళలేదు. ఇద్దరు సమకాలీకులు. ఓ మాట ఆయన అన్న, ఓ మాట ఈయన అన్న, ఓ మాట ఆయన పడ్డానికి, ఓ మాట ఈయన పడ్డానికి సరిపోయే వ్యక్తులే వాళ్ళు. ఆ క్రమంలో విమర్శల్లో భాగంగా ఆయన ఏమన్నాడట, ఈయన్ని విమర్శించాలనే ఉద్దేశంతో లోకేష్ గారి తండ్రి అన్నాడట ఆయన. అంటే దానికి ఈయనేమన్నాడు, నన్ను లోకేష్ గారి తండ్రిగా గుర్తిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఏం తమ్ముళ్ళు అది కరెక్టేనా? అవును, ఓకే, నాకు బిడ్డ ఉన్నాడు కాబట్టి నా బిడ్డతో నన్ను గుర్తిస్తున్నాడు, నీకు బిడ్డ లేడు కాబట్టి నీ బిడ్డతో నిన్ను గుర్తించే అవకాశం నాకు లేదు అన్నాడు. ఏముంది అందులో తప్పు? అంటే ఆ విమర్శ కూడా ఎంత హుందాగా ఉంది చూసారా. మోడీ గారు చేసిన విమర్శ హుందాగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేసిన విమర్శ కూడా హుందాగా ఉంది. దాన్ని పట్టుకుని ఇప్పుడు అదే మోడీ గారిని ఎలాగ అనేసాడు, కేడీ అనేసాడు, రౌడీ అనేసాడు అని ఈ ఏదో మాటలు కొన్ని కలిపి, మరి వెళ్ళి మోడీ గారితో చెప్పి అయితే వెళ్ళి రేపు పోసాని వెళ్ళి మోడీ గారికి చెప్పి అరెస్ట్ చేయించారా చంద్రబాబు నాయుడు గారిని, ఆ పని చేయి వెళ్ళి. హానెస్ట్, ఎవరెస్ట్ పొలిటీషియన్, హానెస్ట్ ఫెలో నరేంద్ర మోడీ. ఆ జడ్జిలు బంధు పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారు. ఎవరన్నా ఈ ఈ చెంచా మీడియాలో దీని కదా ప్రముఖం కానాలి. అరే మోడీ గారు ఇంత మాట్లాడాడు, హౌ డేర్ హీ అని కదా. ఏరా, ఎందుకంటే ఆయనకేం కావాలి, ప్రజలకి కాదు కావాల్సింది, మన బిఆర్ నాయుడుకి తిరుపతి కొండ మీద ఆడ కూడా కొంచెం భోజనం చేయొచ్చు, న్యాలు కొంచెం పెద్ద పోస్ట్ వచ్చింది, ప్రజలు సత్యం పోయేది, వాళ్ళు తిరిగి పోయేది, మనకెందుకు అయిపోయింది. ఇంకా అడిగిన ఎస్సీ ఎస్టీ కులాల్లో అంటే మాలా మాదిగ సోదరుల కులాలు అన్నమాట. వారి కులంలో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా? ఎవరన్నా తెలుసా? ఒరే కుక్క, ఆ పేరు శివ అంట. అరే కుక్క, ఒరే కుక్క పోసాని, ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని 2019 ఎలక్షన్లో వాడుకున్నారా కుక్క మీ పార్టీ. ఆయన అన్న మాటను కూడా అన్నట్టు క్రియేట్ చేసి 2019లో ఎస్సీలందరినీ నమ్మించారా కుక్క మీ పార్టీ. తర్వాత 2019 తర్వాత ఆయన పూర్తిగా ఏం మాట్లాడాడో అన్న మేము విన్న తర్వాత మా వర్గాలన్నింటికి కూడా ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం, ఇప్పటిదాకా దళితులకు ఎంత మేలు చేశారు, ఆయన అక్కడ మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటనేది చెప్పాం కాబట్టే రే పోసాని కుక్క నువ్వు ఈ రోజున మూలన కూర్చున్నారా మీరు మీ పార్టీ కలిపి. మీరు మీ పార్టీ వేళ మూలకి వెళ్ళడానికి కారణం ఏంటంటే కుక్క మీరు చేసిన ఇలాంటి వక్రీకరణలే. మళ్ళీ ఎప్పుడో 2019 ఘటన తీసుకొచ్చి ఇప్పుడు 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిని నమ్మిద్దామని తీసుకొచ్చారా నువ్వే? ఇదండి ఇటు బతుకు. ఇంకా ఉన్నాయి ఏ మాటలు, కానీ ఎందుకులే ఇంకా టైం వేస్ట్ ఆడి గురించి అంతసేపు అని చెప్పి ఆపేశాను.